ఏది మీ పెద్ద కోళ్ళేది? మరి ఎక్కడికి వెళ్ళిందో లేదు, నేను కొడుకు ఇప్పుడే మా భద్ర విత్తనం నాకు రామచంద్రపురంలో కనబడ్డారండి ఇందాక. ఇంకేటి సంగతులు? పొద్దున్న టిఫిన్ ఏం చేశారు? భద్రరావు చక్రాలనా మా సురేష్ అది కనపడేది. నాకేం చెప్తుంది? అదే సురేష్ ఎందుకు కనపడతాడు? సురేష్ ఎందుకు కనపడతాడు? తన వెళ్ళాడా పొద్దున్న? తన వెళ్ళాడా? బాగానే ఉందండి. రాలేదు అది. మీకు కూడా తీసుకురాపోయారా? కుదరదు. ఇంట్లో నా కూతుర్ని మళ్ళీ మా నాన్నగారినే చూడాలి కదా. అదేదో పడుతుంది దాని బతుకు. అది నాన్న లేకపోతే పిల్లల పరిస్థితులు అలాగే ఉంటాయి. అలాగే ఉంటాయి. అడిగేవాళ్ళు ఉండరు. ఏముండదు. ఇంకా ఏదో కూతుళ్ళు అది మంచోళ్ళు కనుక ఒక మీ కూతుర్లు రాక్షసులు కనుక రాక్షసులు. మీరెంత రాక్షసో మీ కూతుర్లు అంత రాక్షసి. రాక్షసులు. చెప్పండి. పురుతికాకి ఏమైనా చెప్తారా? పురుతికాకి ఏమైనా చెప్తారా? ఇంకా ఉన్నాయండి. చెప్పండి. దాన్ని తీసుకొచ్చారు కదేటండి పురోహితికి. ఏమైనా చెప్తారా? ఏమైనా చెప్పండి. మా అబ్బాయి పేరు తెలుసా? మా అబ్బాయి పేరు ఏంటండి? బాగుంది. మా ఆవిడ పేరేంటి? మా సెంతల్లి. మా అబ్బాయి పేరు? ఏం పేరండి? చెప్పండి. మా అబ్బాయి పేరేంటి? మా అబ్బాయి పేరేంటి చెప్పండి. మా అమ్మాయి పేరేంటి? చిన్నతల్లి గారి కూతురు పేరేం పేరేంటి? ఏమండి? చింతల్లి కూతురు పేరేం పేరు? చింతల్లి కొడుకు పేరు? చింతల్లి కొడుకు పేరేంటి చెప్పండి. నాకు తెలీదు. నా పేరేంటి? నా పేరు చెప్పండి. నా పేరేంటి? మర్చిపోతున్నానండి బాబు. మరి మర్చిపోతే ఎలాగమ్మా బాబు? కూతుర్ని ఇచ్చారు కదా. అల్లుడి పేరేంటి? నా పేరేంటి చెప్పండి. పోనీ నా కొడుకు పేరు చెప్పండి. పేరు చక్రరావా. మా ఆవిడ పేరేంటి? మా చింతల్లి. చింతల్లి అసలు పేరేంటి? అసలు పేరు చెప్పండి. చెప్పండి. అసలు పేరు కూడా మర్చిపోయానండి బాబా. అలాగే మా మామగారి పేరేంటి చెప్పండి. మా మామగారి పేరేంటి? రామగారు. మీ పెద్ద కూతురు పేరేంటి? అలా ఆయన పేరు? ఆయన పేరు మర్చిపోయింది. వాళ్ళ అబ్బాయి పేరు? చక్రరావు అండి. కాదు, సీతమ్మ గారి కొడుకు పేరేంటి? అదే ఏం పేరండి? పోనీ మీ ఫేవరెట్ బేబమ్మ కూతురు పేరు ఏం పేరు? చింతల్లి అండి. బేబమ్మ కూతురు? బేబమ్మ కూతురు పేరు భాగ్యమా. భాగ్యం మా ఆవిడ ముద్దు పేరు. దీని పేరేం పేరు? మీరు చెప్పండి. బేబమ్మ కూతురు పేరేం పేరు? మర్చిపోయింది. సీతమ్మ కొడుకు పేరు? సీతమ్మ గారి కొడుకు పేరు? ఆ పేరు చక్రరావా కాదు, ఏర్పంతరావా కాదు. చెప్పండి. చెప్పండి. ఏం మర్చిపోలే చెప్పండి. నా కూతురు పేరు ఏం పేరు? నా కూతురు పేరు నా కూతురు పేరు అదే ఏం పేరండి? చెప్పండి. చక్రబాబు కూతురు పేరు ఏం పేరు? దాని పేరు ఏం పేరు బాబు? ఏమండి? దాని పేరేం పేరు? రాక్షసం ఉండదు. బంగారు తల్లి. మా నానమ్మ అంట. కొడుకు పేరేంటి? చక్రబాబు కొడుకు పేరు ఏం పేరు? చెప్పండి. కొడుకు పేరు
మీ పెద్ద మనోడు పేరేంటి? మీ భద్రరావు గారు అబ్బాయి పేరు ఏం పేరు? పెద్దోడి పేరు భద్రరావు. భద్రరావు గారు వాళ్ళ అబ్బాయి పేరు ఏం పేరు? పెద్ద అబ్బాయి పేరు ఏం పేరు అంటారు? చిన్నోడు మన డాక్టర్ వచ్చింది, ఆడి పేరు ఏం పేరు? చిన్నోడి పేరు చక్రరావా. పోనీ మీ పెద్ద కోడల పేరు ఏంటి చెప్పండి? మా బంగారం. మీ పెద్ద కోడల పేరు బంగారం, ఓకే. బంగారం. చిన్న కోడల పేరు లక్ష్మ. లక్ష్మి. మూడో మీ ముద్దుల కోడల పేరు? దాని పేరు ఏం పేరు? సురేష కాదు. సురేష్ అల్లావిడి. సురేష్ వాళ్ళ ఆవిడ పేరు ఏదో పేరు. అక్కడ ఎవరో కనపడి ఒరే చక్రాలా మాట ఇలాగా ఇలా వద్దా అమ్మ ఇలా వద్దా ఓ మాట ఇలా కనపడు. అలాగే చెప్ప పేర్లు అన్నీ అడుగుతున్నారు నన్ను. సతీష్ గారు ఉన్నారు నా దగ్గర. ఇప్పుడు ఇంతకీ తెల్లాయి మీ సురేష్ గారు వాళ్ళ ఆవిడ పేరు ఏం పేరు? లక్ష్మి. లక్ష్యం కాదు, మర్చిపోయానండి. మర్చిపోతే ఎలా కుదురుద్ది? మర్చిపోయాను. వాళ్ళు ఎదురుగుండగా ఉంటే మీ పెద్ద కూతురు పేరు ఏం పేరు? ఎదురుగుండగా ఉంటే అక్కడ మీ పెద్ద కూతురు పేరు ఆ ఊర్లో వెళ్ళ ఉంటారు కదా, ఆవిడ పేరు ఏం పేరు? బంగారమా. ఊర్లో ఉండే ఎవరి వాళ్ళ ఊళ్ళో ఉండి కృష్ణ గారికి చేశారు. మర్చిపోతుంటాను మరి, అదే వచ్చేసింది. చాలా మార్పు వచ్చేసిందండి. ఆ పైన అరుస్తున్నాడు, ఆడి పేరేం పేరు? పైన పిలుస్తున్నాడు, ఆడి పేరేం పేరు? మీ పెద్ద మనోడు పేరేం పేరు? మీ పెద్ద మనోడు పైన ఉన్నాడు, ఆడి పేరు? బంగారు కొడుకు పేరు ఏం పేరు? బంగారు కొడుకు పేరు ఏం పేరు? అదే ఏం పేరు అండి మరి చెప్పండి. చిన్న కొడుకు పేరు? సురేష్. సురేష్ కాడి అనేది మీ పెద్ద కొడుకు చిన్న కొడుకు పేరు. ఇప్పుడు డాక్టర్ వచ్చింది కదా, డాక్టర్ గారి పేరు? డాక్టర్ గారి పేరేంటి? అప్పటికప్పుడు గ్యాప్ ఉంటాయండి, మళ్ళీ మర్చిపో. కుదరదు, అలా అలా ఎలా కుదురుద్ది? వీడి పేరేం పేరు? వీడి పేరేం పేరు? నువ్వు మాట్లాడుకో. నీ పేరేం పేరు? చెప్పకరా బాబు కోట్లు. నీ పెద్ద మనోడు పేరు, మీ పెద్ద మనోడు పేరేంటి చెప్పండి? వాళ్ళ పేర్లు ఇలాగే ఇలా రారా. ఒరే బాబు, ఇంకా మీ పెద్ద కోళ్ళ పేరు జ్ఞాపకం ఉంది, బంగారం పేరు ఉంది. అబ్బా మీ ముద్దులు మేనకోళ్ళు కదా. ఇప్పుడు ఈడి పేరు ఏం పేరు? దాని పేరు ఏం పేరు? అది నవ్వుతుంది చూడు, ఇక్లింతును. ఈ పేర్లు చెప్తే కానీ రావేవో మాట. అనంత చెప్తారు, మీరు చెప్పాలి కానీ. రమ్మంటున్నా. మీ ఆయన పేరు గుర్తుందా అసలు మీకు? మా మామగారి పేరు రాము పేరు. మీ ఆయన పేరు గుర్తుంటుంది మీకు? మీ పెద్ద మనోడు పేరు చెప్పండి. నోరు వాకు లేదని బాబు ఎలా అలా అలాగా మడతెట్టేసి తీసుకొచ్చారు ఇక్కడికి. మా మామగారిని మడతెట్టేసి తీసుకొచ్చారు ఇక్కడికి. మీ మనవరాలు పేరేం పేరు? మీకు ఒకదే కదా మనవరాలు? ఒకదేనా మనవరాలు? చక్రబాబు కూతురు. చక్రబాబు కూతురు పేరేంటి? చింతల్ అంటే మా రాక్షసి. చింతల్ అంటే మా రాక్షసి. అబ్బో, ఓహో, మోక్షిత రాజు. వాళ్ళ అన్నయ్య పేరు? వాళ్ళ అన్నయ్య పేరు? బాగానే ఉంది, మనవరాలు పేరు గుర్తుంది. రాము పేరు? ఏ రాము? ఏ రాము? తాతయ్య పేరు కాదు మరి. తాతయ్య పేరు అదే మీ ఆయన గారి పేరు. మర్చిపోయి ఆడి పేరు మరి, మనోడి పేరు గుర్తుండాలి కదా. మీ పెద్ద మనోడి పేరేంటి? మీ పెద్ద మనోడి పేరు ఏం పేరండి చెప్పండి. నా కొడుకు పేరేంటి? నా కొడుకు ఆడి పేరేం పేరు? చింతల్ గారి పిల్లడి పేరు. చింతలకి ఒకటే కొడుకు ఒకటే కూతురు. ఆడి పేరేం పేరండి? చెప్పండి, మీరే చెప్పాలి. పేరేం పేరు? మీరు చెప్పండి. మోచితమ్మ. మోచిత మీ మనవరాలమ్మా, మీ పాములోళ్ళ కూతురు అది. సీతమ్మ కొడుకు పేరు ఏం పేరు? మర్చిపోయినండి మరి. పోనీ మీ బేబమ్మ కూతురు? బేబమ్మ గారు వాళ్ళ ఆయన పేరు చెప్పారు కదా. బేబమ్మ గారు ఏం చెప్పారు మీరు? ఉందిలే, రికార్డ్ అయింది. కానీ సీతమ్మ గారు వాళ్ళ ఆయన గారి పేరు ఏం పేరు? సీతమ్మ గారు మీ పెద్ద కూతురు భర్త గారి పేరు? పోనీ మీ పెద్దవాడు పైన అమెరికా వెళ్ళి వచ్చాడు, ఆడి పేరు ఏం పేరు? శ్రీరామ్. శ్రీరామ్ అంటే చక్రబాబు కొడుకు. మరి వీడి పేరు?
ఇంకేం ప్రయత్నించొద్దు కానీ తినండి. చింతలకి హాయ్ చెప్పండి. చింతలకి హాయ్ చెప్పండి. ఆ? నా కొడుక్కి హాయేనా? నా కూతురికి అంతే కదా. మిగతా అందరికీ హాయ్.